ఆచి చికెన్ మసాలా. మాజీ మంత్రి జీవన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ నుంచి 14 సార్లు బీఫామ్ తీసుకుని పార్టీ పెట్టిన భిక్షతోనే ఈ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. అన్ని మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటున్నారని, కానీ బీఆర్ఎస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనే సంగతి మర్చిపోయారని అన్నారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరడంతోనే ఆయన రాజకీయ చరిత్ర భూస్థాపితమయ్యిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. జీవన్ రెడ్డి గారు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఉండి 14 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి ఈ రోజు ఈ స్థాయిలో జీవన్ రెడ్డి గారు ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష అని మర్చిపోయి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి, అదేవిధంగా పార్టీ గురించి, ప్రభుత్వం గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. నీదైతే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పి జీవన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈ రోజు జీవన్ రెడ్డి గారు కల్వకుంట్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో చేరబోతున్నారని ఒక విషయాన్ని వారు మర్చిపోయినారు. ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సొంత కూతుర్నే ఉపేక్షించకుండా బయటికి వెళ్ళగొట్టి ఆ కంపెనీలో కేవలం ఇద్దరు ఉంటారు, కేటీఆర్, కేసీఆర్. అసొంటి ఒక కంపెనీలో మీరు చేరుతూ ఈ రోజు మీరు మాట్లాడుతున్న మాటలు మేడిగడ్డ రిపేర్ చేయకపోతే రేవంత్ రెడ్డి గారిని రైతులు ఉపేక్షించారని చెప్పి మాట్లాడుతారు. కాళేశ్వరము, కూలేశ్వరం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సోపతి బట్టి ఆయన పార్టీలో చేరి మేడిగడ్డ బ్రిడ్జి రిపేర్ చేయడంలోని రైతులు క్షమించారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. అంటే ఏ స్టేజ్ కి జీవన్ రెడ్డి గారు ఈ రోజు దిగజారిపోయారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. జీవన్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీలో చేరికతోటి మీ యొక్క రాజకీయ చరిత్ర, మీ యొక్క మొత్తము మీ గత ఏదైతే 40-50 ఏండ్ల మీ చరిత్ర మొత్తం కూడా భూస్థాపితం అయిపోయిందని చెప్పి ఈ రోజు యావత్ తెలంగాణ ప్రజలు భావిస్తారు. ఈ రోజు జగిత్యాల ప్రజలు కూడా మీరు తీసుకున్న ఒక నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది.